హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడే అందిన వార్త పీఎం కిసాన్ 17వ విడత తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పీఎం కిసాన్ ఈ పథకం కింద దేశంలోని కోట్లాది మంది రైతులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్న విషయం తెలిసిందే అండి. రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం ఆర్థిక సహాయం చేస్తున్న విషయం మనకు తెలిసిన విషయమే. సో రైతులు ఇప్పటికే 16 వాయిదాల ప్రయోజనం అయితే పొందారండి. సో ఇది 17వ పిఎం కిసాన్ విడత అండి. సో ఈ విడతనైతే విడుదల చేయబోతుంది ప్రభుత్వం. అంతకుముందు ఫిబ్రవరి 28, 16వ విడత అయితే సొమ్మును రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయింది 2023కు సంబంధించి. సో అలాగే నివేదికల ప్రకారం చూసుకున్నట్లయితే దేశంలోని కోట్లాది మంది రైతులకు ఈ వాయిదాను మే నెల ఆఖరు లేదా జూన్ ప్రారంభంలో పొందే అవకాశం ఉందని అయితే చెప్తున్నారండి. ఈ 2024 సంవత్సరానికి సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు రైతులందరికీ. అయితే దీని గురించి ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది. సో రైతులకు ఏటా 6,000 ఆర్థిక ప్రయోజనం. దేశంలోని రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అమలు చేస్తోంది. ఈ పథకం కింద దేశంలోని అర్హులైన రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయలను అందజేస్తున్న విషయం తెలిసిందే. మరి పీఎం కిసాన్ తదుపరి విడత పొందడానికి కేవైసీ అనేది తప్పనిసరి అండి. సో ఈ 17వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు మీరు ఖచ్చితంగా లబ్ధిదారులందరూ కూడా త్వరగా కేవైసీని అయితే పూర్తి చేయడం తప్పనిసరి అండి. సో అందువల్ల మీరు కూడా లబ్ధిదారులు ఎవరైనా ఉంటే సో ఈ పనిని ఇంకా పూర్తి చేయనట్లయితే వెంటనే పూర్తి చేసేయండి. సో మీరు దీన్ని పూర్తి చేయకపోతే కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత లబ్ధి పొందలేరు, ప్రయోజనాన్ని అయితే పొందలేరు. ఇక ప్రధానమంత్రి కిసాన్ యోజన కేవైసీ ఎలా చేయాలి అన్న వివరాలకు వచ్చినట్లయితే ముందుగా అధికారిక వెబ్సైట్ అండి pmkisan.gov.inకి అయితే వెళ్ళి అక్కడ కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయవలసి అయితే ఉందండి. తర్వాత 12 అంకెల ఆధార్ నెంబర్, అక్కడ ఆధార్ అడుగుతుంది, ఆధార్ని ఎంటర్ చేయాలి. తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో ఆధార్లో ఏ నెంబర్ రిజిస్టర్ అయిందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఆ ఓటీపీ 6 అంకెల సంఖ్యను అయితే ఎంటర్ చేయాలి. దీని తర్వాత మీరు దీని తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసినారంటే కేవైసీ విజయవంతంగా పూర్తయినట్లే అండి. సో కేవైసీ అనేది మీరు మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు అండి. ఇది బయోమెట్రిక్ కాదు. సో జస్ట్ ఓటీపీ బేస్డ్ కేవైసీ కాబట్టి మీరు ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకా కేవైసీ పూర్తి చేయకుండా దాన్ని పూర్తి చేయడానికి మీ సమీపంలోని ఒక సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ కేంద్రానికి వెళ్ళొచ్చు, లేదా నెట్ సెంటర్కి వెళ్ళొచ్చు, ఎక్కడైనా సరే అండి. ఇక్కడ మీరు బయోమెట్రిక్ ఆధారిత కేవైసీని కూడా నమోదు చేయడానికి వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ డివైస్ కూడా ఉంటుంది. సో మీరు బయోమెట్రిక్ ద్వారా కూడా అప్డేట్ చేయవచ్చండి ఒకవేళ మీ ఆధార్కు మొబైల్ నెంబర్ లింక్ కానట్లయితే. అయితే మీరు బ్యాంకుకు వెళ్ళి కూడా కేవైసీని పూర్తి చేయవచ్చండి. కేవైసీ ఫారంని అయితే పూరించి అంటే అప్లికేషన్ ఫామ్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి దానికి ఆధార్ కాపీని జోడించడం ద్వారా మీ కేవైసీ బ్యాంకు ద్వారా కూడా పూర్తి అవుతుంది. ఇంకా ప్రభుత్వం త్వరలో 17వ విడత పీఎం కిసాన్ నగదును అయితే విడుదల చేయబోతున్న తరుణంలో అంతకుముందు ఫిబ్రవరి 28న అయితే ఇచ్చిన ప్రభుత్వం ఈసారి మే ఎండ్లో కానీ జూన్ స్టార్టింగ్లో కానీ అయితే ఇవ్వడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుందండి. సో అధికారికంగా అయితే ప్రకటన వెలువడింది. సో పీఎం కిసాన్ సంబంధించి ఎటువంటి తాజా సమాచారం వచ్చినా మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.